గాంధీ భవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు. బీఆర్ఎస్ ఇస్తామన్న ఆర్&ఆర్ ప్యాకేజీల నష్టపరిహారం పెండింగ్ వివరాలను మంత్రికి తెలిపారు. ఇక ఇప్పటికైనా తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు. లేదంటే తాము మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటామన్నారు. భూ నిర్వాసితుల సమస్యలపై సానుకూలంగా స్పందించారు మంత్రి. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్తో పాటు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి షరీఫ్ అందిస్తారు. చెప్పండి సరీష్, ఓవర్ టు యూ. బాధితులు వచ్చారు, మంత్రి వచ్చి రాగానే వీళ్ళందరినీ చూసి వీళ్ళని అటకాయించి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిరు. మళ్ళీ లోపలికి వచ్చి మీరు రండి లోపలికి, నేను పూర్తిగా మాట్లాడతానని కూడా ఆయన మంత్రి చెప్పారు. ఒకసారి మల్లన్న సాగర్ బాధితుల తరఫున వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ తోముకుట్ట నరసారెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడతాం. చాలా రోజుల నుంచి ఈ అంశం పెండింగ్లో ఉంది. ఏ అంశాలను మీరు ఇప్పుడు మంత్రి గారి దృష్టి తీసుకొస్తున్నారు? గత ప్రభుత్వం ముందు కూడా మీరు పెట్టినారు. సో అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? మీరు ఒక్కసారి వచ్చిపోండి. అక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళు ఇండ్ల పక్కకు రోడ్డు మీద కాల్ చేస్తారు. ఇప్పటికి కూడా అక్కడ ఒక లైట్లు లేవు, ఒక స్ట్రీట్ సైడ్స్, రోడ్స్ ఏది కూడా అన్నీ ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఒక మొదలు పెట్టిండంటే ఇష్టపెట్టేసిండు, అంతేగాని కంప్లీట్గా ఇప్పటికి ఏ పని కూడా చేయలేదు. అందుకోసమే అతను చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. మరి ఈ 10 నెలల్లో కూడా మేము ఎప్పుడు కూడా ఈ ప్రజలు తీసుకొని బయటకు రాలే. ప్రభుత్వం వచ్చింది, కొంచెం కుదురుకున్నాక మనం పోదామనే ఆలోచనతో ఇవాళ ఉత్తమ్ అన్న ఇవాళ ఇక్కడ సమావేశం అవుతున్నాడంటే ఉత్తమ్ అన్ననే అనుకుంటే మాకు న్యాయం చేయగలుగుతున్న ఆశతో మేమందరం వచ్చినాం. అది కూడా ఏ విధంగా అంటే మా కలెక్టర్ గారి నుంచి గవర్నమెంట్కు ఒక లెటర్ వచ్చింది. ఒక 400 crores అయితే ఇక్కడున్న మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, రంగనాయక్ సాగర్ కానీ వీళ్ళందరికీ నష్టపరిహారం ఆర్ఆర్ ప్యాకేజ్ సంపూర్ణంగా చేయాలనే ఆలోచనతో వీళ్ళందరినీ రైతులను తీసుకొని వస్తే ఉత్తమన్న దగ్గర వాళ్ళ సమస్యలు తెప్పి, అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చింది, మరి వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తారు. వాళ్ళ ఆశలు నెరవేర్చే విధంగా మనకు చెయ్యాలి, మన పార్టీ వాళ్ళని ఆదుకోవాలి. భూసేకరణ చేసే సమయంలో అంటే నిర్మాణం కంటే ముందు బడికి బడి, ఇల్లుకి ఇల్లు, మసీదుకి మసీదు, గుడికి గుడి ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత గడ అధికారిగా చేసినటువంటి ఆయన్ని కూడా ఇన్ఛార్జ్గా పెట్టారు. అప్పుడు కలెక్టర్గా ఉండే చాలామంది కలెక్టర్లు కూడా మారారు, ఆర్డీఓలు కూడా మారారు. సో వాళ్ళకు వినతి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మీతో? మీరు కూడా మాట్లాడారు కదా? మేము కూడా మాట్లాడాము. వాళ్ళని అప్పుడున్న వెంకట్రామరెడ్డి కలెక్టర్ గారు అందరినీ నమ్మించి మోసం చేసిండు. కొన్ని కట్టిండు, బడి కొంచెం కట్టిండు, గుడి కూడా కొన్ని గుళ్ళకే ఇచ్చిండు. ఆ విధంగా ఎక్కడ కూడా సంపూర్ణంగా పనిచేయలేదు. ఇంకా ముఖ్యంగా రైతులకు రావాల్సినవి వాళ్ళు అప్పుడు అన్నారు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా ఆర్&ఆర్ ప్యాకేజ్ ఇస్తాము అని అన్నాడు. అంతెందుకండి, ఇప్పుడు రుణమాఫీ చేస్తా అని కేసీఆర్ అన్నాడు. కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకు రుణమాఫీ కాలే. అంటే వాళ్ళకు రుణమాఫీ కాకుండా ఆయన చేసిపోయాడు, అయినట్టు చూపెట్టిండు. కానీ ఇక్కడ రైతులకు ఎవ్వరికి కూడా ఇప్పటికీ రుణమాఫీ కాలే. అందుకోమే ఆ రుణమాఫీ కూడా చేయాలి. అక్కడ ఏవైతే వాళ్ళు వాగ్దానాలు చేసిర్రో అవన్నీ ఇప్పుడు మనం నెరవేర్చాలి. ఇప్పుడున్న అధికారులను ఆదేశించండి, ఎంక్వైరీ చేపియండి. అక్కడ చాలా ఫ్రాడ్ జరిగింది. అవసరం లేని వాళ్ళకు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు, అక్కడ లేని వాళ్ళకు కూడా ప్లాట్లు ఇచ్చారు. కానీ అక్కడ ఉండి ఇప్పుడు బతుకుదెరువు కోసం బయట పోయిన వాళ్ళు కూడా ఉంటారు, రిక్షా దొక్కుదానుకో, వాళ్ళకు ఎవరికి రాలే. వాళ్ళ రేషన్ కార్డు అక్కడనే ఉన్నది, ఇప్పటికి కూడా అక్కడనే వచ్చి బియ్యం తీసుకుంటారు. అసలు వాళ్ళకి న్యాయం జరగలే. అప్పుడు ఎవరున్నా పైరవకారులకే న్యాయం జరిగింది అని మేము భావిస్తున్నాం. టీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకటే చెప్తున్నాం, మేము బాజాప్తా ఇచ్చినాం, వాళ్ళకు న్యాయం చేసినాం, ఈ రకంగా చేసినామని చెప్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యంగా ఈ లెటర్లో కలెక్టర్ గారు గవర్నమెంట్కి రాసింది కూడా ఉందండి. వాళ్ళు 1350 కోట్లు ఇస్తామని గవర్నమెంట్కి రాసిండండి. దాంతోనే తెలుస్తుంది అక్కడ పనులు సంపూర్ణంగా కాలేదు, అసంపూర్తిగా ఉన్నాయని వాళ్ళ రైటింగ్లో తెలుస్తుంది. ఆ విధంగానే వీళ్ళని మోసం చేశారు. రైతులు కూడా ఒకసారి మాట్లాడారు, వేరే గ్రామస్తులు కూడా ఉన్నారు. సో ప్రధాని చెప్పండి. బ్రాహ్మణ బంజారపల్లి అండి. సేమ్ మా దగ్గర గుడికి బడి, బడికి బడి, తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ మనకు డబుల్ బెడ్రూమ్ ప్లాటు అవన్నీ ఇస్తామని చెప్పారు. దానిలో ఇంతకుముందు నర్సన్న చెప్పినట్టు ఓన్లీ లీడర్స్కి మాత్రమే కొన్ని ఎక్కువ చేసి అక్కడ ఉన్నటువంటి బాధితులకు ఇంతవరకు కూడా 5,04,000 ఇవ్వలేదు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాలేదు, అసంతృప్తిగా ఒక ఏది గుడి లేదు, బడి లేదు, ఇవన్నీ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మాది కూడా ఆల్రెడీగా మా ఊళ్ళో ఖాళీ ప్లేస్ పైసలు రాలేదు ఇంతవరకు ఒక్కరికి కూడా. ఇప్పుడు 60 ఏళ్ళ తర్వాత వాళ్ళకి మేము ప్లాట్ ఇవ్వము, లేకపోతే డబ్బులు ఇవ్వమని ఒక ప్లాన్ వీళ్ళు చెప్పారు నోటి మాటగా. ఇప్పుడు 60 ఏళ్ళ ముసలోళ్ళు ఎలా బతకాలి అక్కడ? తర్వాత మేము వచ్చిన వాళ్ళం కూడా ఉన్న మొత్తం అక్కడ బంధుత్వము, తర్వాత వ్యవసాయ భూములు అన్నీ వదులుకొని వచ్చాం. ఇక్కడ అన్నమో రామచంద్ర అని
వ్యవసాయ కూలీలకు కూడా కూలీలు ఆ పని దొరకడం లేదు. అక్కడ ఎంత ఇబ్బంది అంటే ఒక్కొక్కరికి చాలా ఇబ్బంది అవుతుంది. కొంతమందికి 5,04,000 ఇచ్చి అవి బ్లాక్ చేసి పెట్టారు. 5,04,000 రూపాయలు కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు. తర్వాత ఇవన్నీ సమస్యలు మాకెన్నో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు జీవనం ఎలా దేవాలి, మేము ఎలా బతకాలి అనే ఒక ఆశతో ఉన్నాం. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మీ సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా? మాది కొండపాక మండల్ ఎర్రవల్లి గ్రామానికి చెందినవారం. మాకు మల్లన్న సాగర్ ముప్పు గ్రామమైన ఎర్రవల్లి గ్రామంలో ప్రతి ఒక్కరికి జీవనోపాధి కల్పిస్తామనేది ఉపాధి హామీ అనేది లేకుండా అయిపోయింది. ఇదివరకు కూడా మా ముస్లింలకు సంబంధించింది కబ్రస్థాన్ అనేది లేదు. ఈ కబ్రస్థాన్ లేక చనిపోయిన వాళ్ళకి ఎక్కడ పెట్టాలన్న స్థలం లేక చాలా అవస్థలు పడుతున్నారు. అలాంటి అవస్థలు కూడా తీర్చడానికి ఈ ప్రభుత్వం అనేది సహకరిస్తుందన్న ధోరణితోటి ఈరోజు ప్రజాపాలన అనే కార్యక్రమానికి గాంధీభవన్కి వచ్చాం. మా సమస్య ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఏడుగడ్డ కిష్టాపూర్ ఇది మాది. అనేక సమస్యలు ఆ గ్రామాల్లో ఉన్నాయి. ఎందుకంటే అన్నీ మిడిమిడిగా చేసిరు, వదిలిపెట్టారు. అప్పుడు బాగా చర్చలు అది పేరట హరీష్ రావు బాగా నమ్మించిండు, అందరినీ నమ్మించి బాగా మోసం చేసే పరిస్థితి ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి లేదా ముఖ్యమంత్రి కూడా సమస్యలు తెలుసు కాబట్టి ఒకసారి కలిసి మా సమస్యలు తెలుపుదామని చెప్పి ఉద్దేశంతో వచ్చాం. అన్న మీరు చెప్పు. మాది కొండపోచమ్మ ప్రాజెక్టు. మా బైలంపూర్ విలేజ్లో ఇంచుమించు టోటల్గా ల్యాండ్స్ అంతా పోయి కోల్పోయిన తర్వాత కూడా విలేజ్కి వచ్చిన తర్వాత దళారుల రాజ్యం చేసేటట్టు చేశారు. ప్రాజెక్టులో ఒక్కొక్కరికి ఎవరికి ప్లాట్లు రాలేదు, వీళ్ళకు వితంతువులకు రాలేదు. అందరూ చాలా నిరుత్సాహంగా ఉన్నారు. అక్కడ రైతులు మంచిగా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి కృంగిపోయి ఒక్కొక్కరు చనిపోతున్నారు. మేము చనిపోయే లోపు మాకు మాకు ప్లాట్ వస్తుందా, మాకు ఇంట్లో ఉంటామా, మేము ఎక్కడ దిగాలని. లాస్ట్ మొన్న 15 రోజుల కింద చనిపోయింది ఒక అమ్మ చనిపోయింది లేడీ. చనిపోతే ఆమె ప్లాట్ ఇవ్వలేదు. ప్లాట్ ఇవ్వకపోతే ఓన్లీ ఒక ప్లాట్లో గుడిసె వేసి ఆ గుడిసెలో చేసి మేము సాగు చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కావాల్సినటువంటి ప్యాకేజ్ కావచ్చు అవన్నీ కూడా ఇస్తారని ఆశిస్తూ బాధితులు చెప్తారు.